వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. ఈరోజు యేసుదాస్ పాస్టర్ గారు దేవుని యొక్క మంచి మాటలను వినిపిస్తున్నారు. ఆ మాటలు అందరూ విందాం, ఆచరిద్దాం, ఆశీర్వాదం పొందుదాం. వెల్కమ్ టు యొక్క 7 దశలు 2-3 అధ్యాయాలు. సంఘములో సిద్ధాంతములను స్థాపించడానికి పౌలు 7 సంఘాలకు లేఖనాలు రాశాడు. మరియు దాని అంత్యకాలపు వేదాంతమును స్థాపించడానికి యోహాను 7 సంఘాలను రాశాడు. ఎత్తుబాటు వద్ద సంఘము కొనబడిన తరువాత భూమిపై 6 నుండి 18 అధ్యాయాలలో ఇశ్రాయేలు కనిపించినప్పటికీ ప్రకటన ఇశ్రాయేలులకు రాయబడలేదు. ఎత్తుబాటు తర్వాత సంఘము పరలోకములో ఉన్నందున భూమిపై జరిగే సంఘటనలు పరలోక కోణం నుండి పరీక్షించబడతాయి. ప్రకటన అధ్యాయము 4:1 తరువాత భూమిపై ఉన్న సంఘం గురించి ఒక ప్రస్తావన కూడా లేదు. శ్రమకాలం ముగిసేసరికి ప్రభువుతో కలిసి వస్తున్న క్రీస్తు యేసు యొక్క వధువుగా సంఘము కనిపిస్తుంది. సంఘము యుగము అనేది యుగం. దీనిలో రక్షింపబడిన ప్రతి అత్య పరిలోకనరుడు అయిన 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనములో 3వ అధ్యాయము 29వ వచనములో క్రీస్తుకు ప్రధానం నిత్యార్థం చేయబడుతున్నది. అయితే ఆ తరువాత వివాహం 7 సంవత్సరాలు పరలోకములో ఉంటుంది. యేసు పెండ్లి విందుకు వచ్చాను. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో ఆ విషయం మారు మనసు పొందిన ఇశ్రాయేలు బుద్ధిగల కన్యకలుగా పశ్చాత్తాపడి గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొంటారు. గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు కోసం అతని వధువుతో క్రీస్తు మహిమతో తిరిగి రావడం యొక్క గొప్ప ముగింపు వైపు చరిత్ర అంతా కొనసాగింపబడుతుంది. హల్లెలూయా అనే మాటతో పరలోకం ప్రతిధ్వనిస్తుంది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవం తనను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వీటిని మరి ఆమె ధరించుకునేటువంటి ప్రకాశములను నిర్మలమైనటువంటి సున్నపు నారబట్టలను ఆమెకు ఇయ్యబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు ఆసియాలోని 7 సంఘాలకు 7 లేఖనాలు రాయబడ్డాయి. ఈ సంఘములో యోహాను కాలములో ఉండేవి, కానీ అప్పుడు టర్కీ ఆసియాలో లేవు. అయితే ప్రభు తన సంఘము కోసం తిరిగి వచ్చినప్పుడు చివరి 4 ఉన్నాయి. సంఘం గురించి ప్రవచనాత్మకమైనది. మరియు చివరి 4 దశలు ఎత్తబడట వరకు కొనసాగుతాయి. వారి సమస్యలకు అనుగుణంగా ఉండే తన పాత్ర యొక్క ప్రత్యేక అంశములు ప్రభువు తనను తాను వెల్లడిపరుచుకుంటాడు. అతను ప్రతి సంఘాన్ని మెచ్చుకుంటాడు, కానీ లోపాలను బహిర్గతం చేస్తాడు మరియు వాటిని ఖండిస్తాడు. కొద్ది మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘములో జయించువాడు అని వర్ణింపబడిన కొందరికి ఒక ప్రత్యేక వాగ్దానం చేయబడుతుంది. ఈ వాగ్దానాలు స్వభావం జయించిన వారు ఆధ్యాత్మిక శ్రేష్ఠులు కాదని పెంతెకొస్తు నుండి సంఘం యొక్క ఎత్తుబాటు వరకు 4వ అధ్యాయము వివరణ నుండి సంఘ చరిత్రలో ప్రతి చరిత్ర దశలో రక్షింపబడిన శేషం అని సూచిస్తున్నది. యోహాను తన లేఖన అనే పదాన్ని కూడా ఉపయోగించాడు మరియు దానిని మరలా జన్మించిన వారికి వర్తింపజేస్తాడు. 1 యోహాను 4వ అధ్యాయము
అవును. 5వ వచనము, ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 7వ వచనము, నిజముగా రక్షింపబడిన ప్రతి వ్యక్తికి పరిపూర్ణుడు కానప్పటికీ అధిగమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.